చొరబాటుదారులు ప్రత్యేకించి ముస్లిం దేశాల నుండి వచ్చే చొరబాటుదారులు చాలా ప్రమాదకారులుగా తయారవుతున్నారనడానికి సాక్ష్యం బ్రిటన్లో కొన్ని ప్రాంతాలకు పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితులు. సేమ్ స్వీడన్ 1985లో అత్యంత సురక్షితమైన నమ్మదగిన పౌరుల కింద ఉన్నటువంటి స్వీడన్ దేశం 2025 నాటికి ఓ పీడకల్లాగా మారిపోయింది. ఈ ఏడాదికి 300కు పైగా గ్యాంగ్ అటాక్ జరుగుతున్నాయి, బాంబు పేలుళ్ళు జరుగుతున్నాయి. 60కి పైగా ఏరియాల్లో నో గో జోన్లు అంటే నిషేధిత ప్రాంతాలుగా ఉన్నాయి. 2012 నుండి తుపాకీలతో కాల్చి చంపడాలు 3 రెట్లు పెరిగినాయి. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలే గ్యాంగ్ వారులో పాల్గొనడం అక్కడ రొటీన్ అయిపోయింది. 62,000 మందికి పైగా వ్యవస్థీకృత నేరమోటాలతో సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. 1985 నుండి 2025 మధ్యన జరిగినటువంటిది ఏంటంటే ఈ విదేశీయులు ఎవరైతే చొరబాటుదారులుగా వచ్చారో వాళ్ళకి తోడు నిలబడ్డారు లోకల్గా ఉన్నట్టు ముస్లిమ్స్. ఆ ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ప్రమాదకరంగా మారిపోయింది. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది.